కేరళ బస్ ఇన్సిడెంట్. సో, అమ్మాయిలు మగవాళ్ళు హరాస్ చేస్తున్నప్పుడు, అబ్యూజివ్‌గా బిహేవ్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేయడం అనేది చాలా చాలా అవసరం. నేను చాలా సార్లు పోస్ట్ చేస్తూ ఉంటాను. కొంతమంది ఇన్‌అప్రోప్రియేట్‌గా ఆడదాన్ని తాకడం. కానీ ఈ వీడియోలో చూస్తే ఆ అమ్మాయి స్మైల్ చూస్తే పని కట్టుకొని అతని దగ్గరికెళ్ళి అతను తగులుతాడేమో అని ఒక ఇంటెన్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే కనిపించేవి అన్నీ నిజాలవ్వవు. చూపించే ప్రతి ఆడది రైట్ అయిపోదు. చాలామంది ఆడవాళ్ళు భర్తల్ని హింసిస్తున్నారు, భర్తల్ని చంపేస్తున్నారు. రకరకాలుగా కూడా జరుగుతున్నాయి. అండ్ ఇలాంటివి కూడా ముంబైలో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఒక అమ్మాయి ఒక అతని వీడియో తీసి పెట్టింది. అతన్ని ఇన్సల్ట్ చేసింది. అండ్ పోలీసులు అతన్ని పట్టుకెళ్లారు. అండ్ ఫైనల్‌గా తెలిసొచ్చింది అతనిది ఏం మిస్టేక్ లేదు. ఆ అమ్మాయే మిస్టేక్ చేసి వాంటెడ్‌లీ సోషల్ మీడియాలో పెట్టిందని. ఆ అబ్బాయి ధైర్యంగా ఫైట్ చేశాడు. కానీ ఇతను ధైర్యంగా ఫైట్ చేయలేకపోయాడు. సో, ప్రతిసారి మగాడి మిస్టేక్ ఉండదు. కొంతమంది పాపులర్ అవ్వటానికి, లేక కొంతమంది వాళ్ళ పర్సనల్ ఎజెండాసు ఏవో ఉంటాయి సమ్ సైకలాజికల్ ఇష్యూస్. నేను చెప్తాను ఒక ఆడపిల్లగా, నేను గర్ల్స్ హై స్కూల్‌లో చదివాను. ఉమెన్స్ కాలేజ్‌లో చదివాను. 50% ఆడవాళ్ళు చాలా డేంజరస్‌గా ఉంటారు. మగవాడికి ఆడదాని మీద ఒక్క ఉద్దేశ్యమే ఉంటుంది. యెస్, 80% మగాళ్ళకు ఆడదాని మీద ఆ ఉద్దేశ్యమే ఉంటుంది. కానీ 80% ఆడవాళ్ళకు 360 డిగ్రీస్‌లో నెగెటివ్ ఉద్దేశాలుంటాయి. ఇది మాత్రం నేను కరెక్ట్‌గా చెప్తా. దానికి ఆడ, మగ అని తేడా కూడా చూడరు. ఎవరినైనా నాశనం చేస్తారు. సో, కొన్ని కొన్ని సందర్భాలలో వెంటనే జడ్జిమెంట్‌కి వెళ్ళిపోకూడదు. ఆలోచన చేయాలి. అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ తప్పు జరిగింది? ఎక్కడ రాంగ్ జరిగింది? దట్స్ ఇట్.